రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టడాలను కూల్చడమే లక్ష్యంగా పనిచేశారని నంద్యాల జిల్లా నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. 5 ఏళ్ల కాలంలో కనీసం ఒక్క ఇటుక పేర్చి కొత్తగా ఏమైనా కట్టడాలు కట్టారా అని ప్రశ్నించారు. గురువారం జూపాడు బంగ్లా మండలం మండ్లిం గ్రామంలో గ్రామ నాయకులు గుండ్రేటి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జైహో బీసీ సభలో గౌరు వెంకటరెడ్డి మాట్లాడారు. నందికొట్కూరు ప్రాంతంలో ఉన్న అలగనూరు రిజర్వాయర్కు కేవలం 3 కోట్ల రూపాయలు అవసరం ఉండగా మంజూరు చేయలేకపోయారని అన్నారు గౌరు వెంకటరెడ్డి. ఈ రిజర్వాయర్ నుండే కడప జిల్లాకు సాగునీరు, తాగునీరు ప్రవహిస్తుందని, సొంత జిల్లా కడపకు కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి న్యాయం చేయలేకపోయారని వెంకటరెడ్డి ప్రశ్నించారు. కేవలం బటన్ నొక్కి పథకాలు అమలు చేయడం మాత్రమే జగన్కు తెలుసని, అంతకు మించి అభివృద్ధి ఎక్కడ చేశారో చెప్పాలి అని ప్రశ్నించారు గౌరు వెంకటరెడ్డి. సూపర్ 6 పథకాల్లో బీసీలకు చంద్రబాబు నాయుడు ప్రత్యేక పథకాలను రూపొందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాండ్ర శివానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గిట్టా జయసూర్య, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజధానికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల్లో సంక్షేమము, 2 రాజధాని అభివృద్ధి ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఎన్నో బిల్డింగ్లు కట్టడం జరిగింది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కూల్చడమే మొదలు పెట్టాడే కానీ కట్టడం ఒక ఇటుక కూడా పెట్టే మొదలు పెట్టలే. కానీ డబ్బులు ఎట్టబోతున్నాయి, ఇంత ఆదాయం లిక్కర్ మీద వస్తుంది, ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి, ఏమి డెవలప్ చేయడం లేదు. ఒక బటన్ నొక్కుతున్నాడు. మీకు ఒకటి విషయం తెలాలి, బటన్ నొక్కిన వల్ల వచ్చే స్కీమ్ల కంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వచ్చే స్కీములు చాలా ఇంపార్టెంట్, అందరికి కూడా చౌకగా అందుబాటులో వస్తాయి. ఒకటి, యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగాలు రాలేదు. ఆ ప్రభుత్వం వస్తేనే 60 రోజుల లోపలనే మెగా డిఎస్సి నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చేస్తారు. అలాంటి ఉద్యోగాలు రాని పక్షంలో కూడా ప్రతి యువకుడికి కూడా 3000 నిరుద్యోగ భృతి కింద ఇవ్వడం జరుగుతోంది. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే కూడా బయటి రాష్ట్రాల నుంచి కూడా మన ప్రాంతానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చడానికి చాలా ఉంది. మన ప్రాంతాల్లో మొన్న మీకే ఇచ్చారు, మీ మండలంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనుకోండి, అంబుజా వాళ్ళకి అనుకోండి, తర్వాత జైన్ ఇరిగేషన్ వాళ్ళకి అనుకోండి, ఎన్నో రకాలుగా అవి కానీ కంటిన్యూ అయితే దానికి అనుబంధ సంస్థలుగా వచ్చేటివి ఈ ప్రాంతాలలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల కల్లా కూడా పని అవకాశాలు ఉండేది. రెండోది, స్కూల్కి పిల్లలను పంపిస్తే ప్రతి విద్యార్థికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాకుండా ప్రతి విద్యార్థికి అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని ఎన్నుకున్న తర్వాత ఒకరికి అని చెప్పుకుంటూ పోవడం జరుగుతుంది. అది కూడా సరిగ్గా పడడం లేదు, చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మహిళలకు ఖచ్చితంగా మన జిల్లాలో ఎక్కడైనా తిరగడం కోసం కానీ వ్యాపారాలు చేసుకుంటున్నారు. చాలా మందికి పొదుపు గ్రూపులు తయారు చేయించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ గ్రూపులతో పాటు మహిళలు ఎంతో మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు ఎంతో మంది ఎదుగుతున్నారు. వాళ్ళు వ్యాపారం చేసుకొని తిరుగుతుండడానికి ఈ రోజు ఖచ్చితంగా ఈ జిల్లాలో ఎక్కడ పోయినా కూడా మహిళలకు ఉచితంగా బస్సు ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి ఈరోజు మన మోహన్ రెడ్డి గారు అడిగారు, తాగునీరు, సాగునీరు. చాలా వరకు మీ మండలం గ్రామానికి కొంత పొలిమేరకు లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వస్తున్నాయి అనుకుంటా. మండలం గ్రామ పొలిమేరకు మల్లెల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కొంత నీళ్ళు వస్తున్నాయి, ఇంకా కొంత ఏరియా రావాలి. ఎందుకంటే ఈ మండలంలో అత్యధికంగా పొలిమేర ఉన్న ప్రాంతం ఏది అంటే మండలం గ్రామమే. సో దానివల్ల ఇంకా కొంత ప్రాంతానికి నీళ్ళు రావాలి. అలాగే మనకు పూర్చెర్ల చుట్టాల కూడా